ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. వినాయకుడి నిమజ్జనము ముఖ్యంగా మనకి సిటీలో శోభాయాత్ర కావచ్చు, అదేవిధంగా మనకి బోధను ఆర్మూర్ మున్సిపాలిటీస్లోని, అదేవిధంగా జిల్లాలో అన్ని మండలాల్లో, ముఖ్యంగా మనకి గోదావరి పరివాహక ప్రాంతంలో మనకి నందిపేట ఉమ్మిడాలోని నవీపేట యాంశాలో కూడా మనము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఈ అరేంజ్మెంట్స్ మనం ముందుగానే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్స్తోని టీమ్స్, ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. సో అన్ని లొకేషన్స్లో కూడా ఇప్పుడు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈసారి కూడా క్రేన్స్ అరేంజ్ చేయడము, అదేవిధంగా స్విమ్మర్స్ కానీ అదేవిధంగా మనకి నిమజ్జనంలో పాల్గొనే స్విమ్మర్స్ అవ్వచ్చు, అదర్ లేబర్ అందరు కూడా 3 షిఫ్ట్స్లో పాల్గొనే విధంగా కూడా ఈసారి మనం మ్యాన్ పవర్ని అలా మేనేజ్ చేసుకోవడం జరిగింది. సో నిజామాబాద్ పట్టణంలో ఎలాగో మనకి శోభాయాత్ర రూట్ మొత్తం కూడా జిల్లా ఆఫీసర్స్ పర్యవేక్షించే విధంగా జిల్లా ఆఫీసర్ని కూడా మనము అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఎప్పటివరకు ముగుస్తారు సార్ ఇది? ఇప్పటివరకు మనకి రేపు మార్నింగ్ వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి నవీపేట పాయింట్, నందిపేట పాయింట్స్లో అక్కడ గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా మనకి ఐడల్స్ని తీసుకురావడం జరుగుతుంది. సో అందుకు మనకి అక్కడ మార్నింగ్ వరకు కొన్నిసార్లు హైదరాబాద్ నుండి కూడా ఐడల్స్ రీచ్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల మనం ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ 8-9 o'clock కల్లా అన్ని ఐడల్స్ నిమజ్జనం కూడా కంప్లీట్ అవుతుంది. సో మనకి మెయిన్ లొకేషన్స్లో కూడా ఇప్పుడు మనకి 5 నుంచే ఈ నిమజ్జనం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకి నైట్ ఇక్కడ ఎక్కువగా నిమజ్జనము జరుగుతుంది. పబ్లిక్ మీరు ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు? ఇప్పటివరకు పీస్ కమిటీ మీటింగ్ కూడా పెట్టారు కదా, ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు? సో మనకి నిజామాబాద్ పట్టణంలో ఎప్పుడు కూడా మనకి రీసెంట్ పాస్ట్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ కమ్యూనల్ కానీ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. సో బట్ మనము పోలీస్ కమిషనర్ మేము అన్ని రిలీజియన్స్ సంబంధించిన పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ పెట్టి వాళ్ళ నుంచి కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. సో మనకి ఏదైతే ఈ శోభాయాత్ర కావచ్చు, బోధన ఆర్మూర్లో కూడా సో సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాము. సో అక్కడ కొంత పోలీసులు, అదేవిధంగా అన్ని మతాల పెద్దలు కూడా అక్కడ ఉండే విధంగా మనము చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం కాబట్టి సో అందరూ దీన్ని ఎంజాయ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా ప్రత్యేకంగా సిపి ఆధ్వర్యంలో ఇక్కడ సిపి కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. సుమారుగా 300 పైగా సీసీ కెమెరాల ద్వారా ఈ యొక్క డైరెక్ట్ ప్రత్యక్ష ప్రసారం కార్పొరేషన్ కమిషన్ అధికారులు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎలా జరుగుతుంది నిమజ్జన కార్యక్రమాలు, పోలీస్ సెక్యూరిటీ ఏ విధంగా పనిచేస్తుంది, రెవెన్యూ అధికారులు ఏ విధంగా పనిచేయాలి. ప్రస్తుతం అది రైల్వే గేట్ దగ్గరికి రథయాత్ర చేర్చింది. ఆ విజువల్ చూస్తూ ఉన్నాము. సపరేట్ ఫోర్స్ ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసేసి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన విషయాలు మనం చూస్తాము. వాళ్ళు పర్యవేక్షిస్తా ఉన్నారు. ఒకసారి జిల్లా కలెక్టర్ గారిని ముందుగా ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఎట్లా జరుగుతూ ఉంది? ఈరోజు మనకి అనంత చతుర్దశిది శోభాయాత్ర గణేష్ నిమజ్జనం నిజామాబాద్ మరియు మిగతా 2 డివిజన్ బోధన ఆర్మూర్లో జరుగుతుంది. మెయిన్ మనకి శోభాయాత్ర నిజామాబాద్లో పెద్ద ఎత్తులో జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 10,000 ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి మనకి ఈ రోజు 1,500 ఐడల్స్కి ఎక్కువ నిజామాబాద్ టౌన్ నుంచి నిమజ్జనానికి ఆ ప్రొసెషన్లో పాల్గొంటాము. ఇది మనకి దుబ్బా ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి వినాయక బావి వరకు వెళ్తుంది. ఒక 6 కిలోమీటర్ స్ట్రెచ్ ప్రొసెషన్ ఉంది. కలెక్టర్ గారు చెప్పినట్లు మేము ముందునే మత పెద్దలందరితో, ఆర్గనైజర్స్ అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కావాల్సినటువంటి బందోబస్తు అరేంజ్మెంట్, ఎటువంటి
అసాంఘిక ఇన్సిడెంట్స్ జరగకుండా కావాల్సినటువంటి బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. దీనికి చర్యలుగా ఇష్యూస్ క్రియేట్ చేసేటువంటి న్యూసెన్స్ చేసేటువంటి వ్యక్తుల్ని కూడా బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనకి గత 11 రోజుల్లో జిల్లాలో 2000 ఎక్కువ గణేష్ విగ్రహాలు మనకి ఊరు చెరువులో, వినాయక్ బావిలో, బాసరా, ఉమ్మెడ అన్ని చోట్ల ఇప్పటిదాకా జరిగినాయి. ఈరోజు మనకి జిల్లా వ్యాప్తంగా 3500 ఎక్కువ గణేష్ విగ్రహాలు నిమజ్జనాలు. రేపు మార్నింగ్ వరకు ఎక్కువగా నిమజ్జనాలు నడుస్తాయి. కొన్ని రేపు సాయంత్రం వరకు కూడా మనకి ఇతర జిల్లాలు హైదరాబాద్ నుంచి కూడా బాసరా ఉమ్మడికి వస్తాయి కాబట్టి సాయంత్రం వరకు కూడా కొన్ని విగ్రహాలు నిమజ్జనాలు జరుగుతాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ మేజర్ పాయింట్స్ ఏర్పాటు చేశారు భారీ విగ్రహాలకి? బందోబస్తు కూడా ఎక్కడెక్కడ ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారు? రూట్ మ్యాప్ కూడా ఎట్లా అవ్వాలి? వెహికల్స్ ట్రాఫిక్ డైవర్షన్ మనకి మెయిన్ టౌన్ ఏరియాలో అన్ని మెయిన్ రోడ్స్ నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది చేయడం జరిగింది. ఈరోజు అందరూ ప్రతి సంవత్సరం ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఎక్కువ ఈ టైంలో ఎవరు వెహికల్ ట్రాఫిక్ అనేది మనకి జనరల్గా తక్కువనే ఉంటుంది. హెవీ వెహికల్స్ అన్నీ మేము ఊరు బయట బైపాస్ నుంచినే మేము అందరినీ పంపడం జరుగుతుంది. చిన్న వెహికల్స్ అందరూ ప్రజలు సహకరిస్తూ ఎవరు మెయిన్ రోడ్స్ని ఎక్కువ వాడరు. బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎన్టీఆర్ జంక్షన్, నెహ్రూ చౌక్ ఇవన్నీ ఏరియాస్లో మెయిన్ జంక్షన్స్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మేజర్ గణపతులు నిమజ్జనాలు అక్కడ కూడా ఎట్లా బందోబస్తు ఏర్పాటు చేస్తారు? ఎక్కడ మనకి క్రేన్స్, చిన్న విగ్రహాల గురించి మనకి వినాయక్ బావి ఇక్కడ వినాయక్ బావిలో అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మనకి మెయిన్ టు నిజామాబాద్లో 7-8 ఫీట్లకి ఎక్కువ హైట్ ఉన్నటువంటి విగ్రహాలు మనకి బాసరాకి జనరల్గా ప్రతి సంవత్సరం బాసరాకి వెళ్తాయి. బట్ ఈ సంవత్సరం మనకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ జాన్కంపేట్ దగ్గర మరియు నవీపేటలో 2 రైల్వే ట్రాక్స్ ఎలక్ట్రిఫికేషన్ చేయడం వలన మనకి అక్కడ 3 మీటర్స్ ఎలక్ట్రిఫికేషన్ వైర్ ఉంది. కాబట్టి 8 ఫీట్కినే ఎక్కువ విగ్రహాలని మేము అక్కడ పంపట్లేదు. కొత్తగా గోదావరి నది మీదనే బాసరా నుంచి కొద్ది దూరంలో ఉమ్మేడ అని కొత్త బ్రిడ్జ్ ఉంది. అక్కడ ఈ నిమజ్జనం పాయింట్ని అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ పెద్ద విగ్రహాలన్నీ అక్కడ చేయడం, క్రేన్స్ 3 క్రేన్స్ని అరేంజ్ చేసినప్పుడు సఫిషియంట్ లైటింగ్, పెద్ద క్రేన్స్. ఈసారి మేము క్విక్ రిలీజ్ హుక్ అనేది హైదరాబాద్లో వాడేటువంటి ఆ సిస్టమ్ని ఇక్కడ కూడా మేము ఆర్మూరు, బోధన్, బాసరా అండ్ ఉమ్మేడ దగ్గర ఈ క్విక్ రిలీజ్ సిస్టమ్స్ని కూడా యూజ్ చేస్తున్నాం. అంటే క్రేన్స్కి ఎంతసేపట్లో ఒక గణపతి నిమజ్జనం ఉంటారు? ఎంత పెద్ద గణపతి ఉంటే కూడా మనకి 5 నిమిషాలకి ఎక్కువ తీసుకోవాలి. అది హుక్ని పెట్టేసి దాన్ని లిఫ్ట్ చేసి కంప్లీట్గా నిమజ్జనం చేయడానికి ఎంత పెద్ద విగ్రహం ఉంటే కూడా నాట్ మోర్ దెన్ 5 minutes. చివరిగా అంటే ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుంది? ప్రజలకి నా మొదటిగా శుభాకాంక్షలు. అదేవిధంగా 11 రోజుల్లో పోలీస్కి, జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకు ధన్యవాదాలు. ఇంకా ఈరోజు మరియు రేపు కూడా మనకి నిమజ్జనాలు జరుగుతుంటాయి కాబట్టి అదేవిధంగా సహకరించాలి. అందరూ కలిసి ఈ పండుగని జరుపుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.